మన టాడ్లర్స్కి కంఫర్ట్ ఫుడ్ అంటే రైస్. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకు కూడా అదే అనుకోండి. కానీ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ వాళ్ళకి రీచ్ అవుతామా లేదా అనేది మామ్స్ ఆర్ పేరెంట్ కొన్న ఫస్ట్ క్వశ్చన్. ప్రోటీన్ రిక్వైర్మెంట్ 1 to 3 yearsలో 1.05 grams per kg ఈస్ ఎనఫ్. అంటే చైల్డ్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 10 kgs అయితే 10 to 11 grams ఆఫ్ ప్రోటీన్ సరిపోతుంది. మనం మార్నింగ్ జనరల్గా ఫీడ్ చేసేది 1 లేదా 2 ఇడ్లీ ఆర్ స్మాల్ దోశ. ఈ టైంలో మనం యాడ్ చేసే క్వాంటిటీ ఏంటి అని అంటే గీని ఎప్పుడైనా పైన యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఐదర్ దోశ ఆర్ ఇడ్లీ. సో మనం ఒకవేళ కిడ్ 2 ఇడ్లీస్ తింటే అప్రాక్సిమేట్లీ 3 to 4 grams ఆఫ్ ప్రోటీన్ అక్కడే అందిపోతుంది. అది మార్నింగ్ రిక్వైర్మెంట్కి సరిపోతుంది. ఒకవేళ దోశ తీసుకుంటే అక్కడ కూడా 4 grams ఆఫ్ ప్రోటీన్ ఈజీగా అందిస్తుంది. సో వాళ్ళ మార్నింగ్ రిక్వైర్మెంట్కి ఇది సరిపోతుందండి. మిడ్ మార్నింగ్లో మనం ఎలాగో ఒక ఫ్రూట్ ఇస్తాము, సో వాళ్ళకు ఫైబర్ కంటెంట్ కూడా అక్కడ వచ్చేస్తుంది. అండ్ వాటర్ కన్సిడర్ చేస్తే లెస్ దెన్ 10 kgs ఉంటే 100 ml per kg ఇవ్వాలి. 10 to 20 kgs ఉంటే 1000 ml plus 50 ml per kg should be added. ఈ వాటర్ కౌంట్లో మిల్క్, కర్డ్, ఫ్రూట్స్ కూడా యాడ్ అవుతాయి. ప్లెయిన్ వాటర్ మాత్రమే కాదు. ఇఫ్ ద కిడ్ ఈజ్ ఆన్ బ్రెస్ట్ ఫీడ్ ఆల్సో వాటర్ కౌంట్ కొంచెం తగ్గినా పర్వాలేదు. ఘీ మాత్రం చాలా కాషియస్గా ఇవ్వండి, ఒక్కొక్కసారి పిల్లలకి ప్రాబ్లం అయిపోతుంది. చైల్డ్ వెయిట్ని బట్టి వాటర్ డిసైడ్ చేయాలి, ఏజ్ని బట్టి కాదు. ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఎవ్రీ పేరెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్ డస్. దానివల్ల చిల్డ్రన్ యొక్క ఎపిజెనెటిక్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.